ఈ రోజు ఈ వీడియోలో #సింగిల్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా లీడ్స్ గా కార్తిక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో విజయ్ HDFC బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. మంచి జాబ్, సరిపడా జీతం, ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్ అనమాట. అయినా గానీ మనోడు ఎప్పుడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. దానికి కారణం సింగిల్ జీవితం. ప్రతి పనికి మళ్ళీ ఎదవా గర్ల్ ఫ్రెండ్ వేసుకుని తిరుగుతున్నాడు, నాకు మాత్రం ఎవరు దొరకట్లేదని ఏడుస్తూ ఉంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అరవింద్ మీద చూపిస్తూ ఉంటాడు. ఇలా సాగుతున్న మనోడి జీవితంలోకి పూర్వ అనే అమ్మాయి వస్తుంది. తనని చూడగానే మనోడు ఫ్లాట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. దాంతో ఎలాగైనా ఏం చేసైనా తనని ప్రేమలో పడేయాలని డెస్పో వేషాలన్నీ వేయటం మొదలెడతాడు. సింగిల్ నుంచి మింగిల్ అవ్వటానికి తన ఫ్రెండ్ తో కలిసి నానాగడ్డి బీగడం మొదలెడతాడు. కానీ ఈ లోపు మనోడిని వెతుక్కుంటూ హరిణి అనే అమ్మాయి వస్తుంది. మనోడు పూర్వ ప్రేమ కోసం ఎలా అయితే కింద మీద పడుతున్నాడో అలాగే హరిణి కూడా మనోడి ప్రేమ కోసం కింద మీద పడుతూ ఉంటది. అయితే పూర్వకి విజయ్ అన్న, విజయ్ కి హరిణి అన్న అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో హరిణిని వదిలించుకోవడానికి విజయ్ ని వదిలించుకోవడానికి పూర్వ ఎవరి ప్లాన్లు వాళ్ళు వేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది? ఈ హరిణి ఎవరు? తను నిజంగానే విజయ్ ని లవ్ చేస్తుందా, లేకపోతే దీని వెనక వేరే ఉద్దేశం ఏదైనా ఉందా? అసలు తన కథ ఏంటి? ఇంతకీ ఈ పూర్వి ఎవరు? తనకి విజయ్ అంటే ఎందుకు ఇష్టం లేదు? వీళ్ళ మధ్య అసలు ఏం జరిగింది? చివరికి వీళ్ళల్లో ఎవరి ప్రేమ సఫలమైంది? మనోడి రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ నుంచి కమిటెడ్ గా మారిందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. నవ్వి నవ్వి తలకాయ నొప్పి వచ్చేసింది. ఇందులో మంచి కథా కథనాలు, లాజిక్లు, డీప్ క్యారెక్టర్లు లాంటివి ఏమి ఉండవు. జస్ట్ శ్రీ విష్ణు పంచుల ప్రవాహం తప్ప. తనకి వెన్నెల కిషోర్ కూడా తోడవటంతో కామెడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. పాప్ కల్చర్ రెఫరెన్స్లు, మెటా రెఫరెన్స్లతో సినిమాని నింపేశారు. ఈ సినిమా చాలా సింపుల్ గా ఉంటది. ఇందులో మన హీరోకి సింగిల్ గా ఉండి ఉండి జీవితం మీద విరక్తి వచ్చి తోడు కోసం తప్పించిపోతూ ఉంటాడు. దాంతో జంట కనపడితే మనోడికి మంట, నాకు లేనిది వీళ్ళకేందని. ముఖ్యంగా తన బెస్ట్ ఫ్రెండ్ అరవింద్ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. తనకి గాయత్రి అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటది. సినిమా అంతా మనోడు వీళ్ళని విడగొట్టడానికే ట్రై చేస్తూ ఉంటాడు. సమయం సందర్భం లేకుండా ప్రతి విషయంలో గాయత్రి పేరు తీసుకొస్తూ వెన్నెల కిషోర్ ను ఒక ఆట ఆడుకుంటాడు. ఎంటైర్ ఈ ట్రాక్ అంతా హిల్లేరియస్ గా ఉండింది. ఇక మనోడి లవ్ స్టోరీ కూడా అంతే. హానెస్ట్ గా ప్రయత్నించకుండా డెస్పరేషన్ లో అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. తను చేసే పనుల వల్ల కామెడీ జనరేట్ అయినా హీరో క్యారెక్టర్ ఏంటి ఎంత వరస్ట్ గా ఉందనే ఫీల్ కూడా వస్తుంది. ఇక మనోడి గురించి అన్ని తెలిసి కూడా హరిణి తన వెంట పట్టడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఇలా పూర్వీ ప్రేమ కోసం విజయ్ ప్రేమ కోసం హరిణి చేసే పనులతో ఫస్ట్ హాఫ్ అంతా గడిచిపోద్ది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరో ఏదో డెస్పరేషన్ లో ఫస్ట్ హాఫ్ లో అలా బిహేవ్ చేశాడు గానీ మా వాడు చాలా మంచోడండి అని చూపించే ప్రయత్నం అయితే చేస్తారు గానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సీన్స్ అన్ని చాలా అవుట్డేటెడ్ గా పాచి పెట్టుకుని ఉంటాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ యాంగిల్ ఏదో యాడ్ చేద్దామని ప్రయత్నిస్తారు గానీ అది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. కాకపోతే ఇదంతా ఎక్కువసేపు లేదు కాబట్టి సరిపోయింది. ఫస్ట్ హాఫ్ లాగే ఇక్కడ కూడా క్రేజీ సిచ్యువేషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఇక క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కొత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం అట్టట్టా ఉన్నా బానే ఉందనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ తో చెడు కూడా ఆడేశాడు. చాలా నేచురల్ గా ఎఫర్ట్లెస్ గా చేశాడు. తనే ఈ సినిమాకి ప్రధాన ఫలం. ఇక ఫుల్ లెంత్ సపోర్టింగ్ రోల్ లో వెన్నెల కిషోర్ అద్దరు కొట్టేశాడు. తనకి శ్రీ విష్ణుకి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఇక కేతికా శర్మ జస్ట్ ఓకే అనిపించింది. తన క్యారెక్టర్ అంత గొప్పగా ఏమి ఉండదు. తను కూడా ఏదో అట్టట గానీ చేసింది. ఇక ఇవానా స్క్రీన్ ప్రెసెన్స్ గానీ పర్ఫార్మెన్స్ గానీ బాగున్నాయి. తన క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగానే ఉంటది. స్టిల్ షీ మేనేజ్డ్. ఇక విటివి గణేష్, రాజేంద్ర ప్రసాద్, సత్య తదితరులంతా తమ తమ క్యారెక్టర్స్ లో పర్లేదు అనిపించారు. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక డైరెక్టర్ కార్తిక్ రాజు విషయానికి వస్తే తన పనితనం బాగుంది. చాలా చిన్న లైన్ తీసుకొని దానికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. కాకపోతే ఈ ప్రాసెస్ లో బలమైన క్యారెక్టర్లు, లాజిక్లు లాంటివి మిస్ అయ్యాయి. అవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. అయినా కార్తిక్ లాస్ట్ మూవీ నేనైనా చూసి 4 రోజులు వాంతి చేసుకున్నా. ఆ సినిమాతో పోలిస్తే ఇది అద్భుతం అనే చెప్పాలి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హ్యూమర్ ఇస్ సబ్జెక్టివ్. ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను చప్పట్లు కొట్టుకుంటూ కుర్చీలో అటు ఇటు దొర్లి నవ్వుకుంటా ఉన్నా. కానీ నా పక్క సీటు మాత్రం గమ్మున కూర్చున్నాడు. సో సినిమా ట్రైలర్ చూడండి, నవ్వు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. అది విషయం.